కొన్ని కథలు చరిత్రలో నిలిచిపోతాయి. కొన్ని కథలను చరిత్ర మర్చిపోతుంది. కొన్ని కథలు చరిత్రలో మసకబారిపోతాయి. కానీ ఈ కథ చరిత్ర కాల గర్భంలో కలిసిపోయిన ప్రేమ కథ. 1260వ సంవత్సరం చైత్ర పౌర్ణమి ప్రదోషకాలం. తుంగభద్ర నదీ తీరాన ఎత్తైన రాతి కొండపైన సగర్వంగా ఉంది వీరగిరి అనే చిన్న సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యం రాణి రుద్రమదేవికి సామంత రాజ్యం. వీరగిరి సామ్రాజ్యాన్ని ఆనుకొని పక్కనే ఉండే హోయసలుల కన్ను వీరగిరి పైన ఉంది. విక్రమ్ రాణి రుద్రమదేవికి విధేయుడిగా ఉన్నాడు. ఒకనాడు గండికోట సామంత రాజు సహాయంతో హోయసలులు రాణి రుద్రమదేవిపై యుద్ధానికి వస్తున్న సమయంలో విక్రమ్ యుద్ధానికి వెళ్ళాడు. భీకరమైన గుర్రాల ఏనుగుల అరుపులు, గర్జనలు, సైనికుల గర్జనలు, వీర మరణాలు, రక్తంతో నడిచిన నేల, యుద్ధం, శత్రుసేనల దాటికి రక్తం చిందిస్తున్న శరీరాలు విక్రమ్ వీరోచిత పోరాటంతో శత్రుసేనలు చెల్లా చెదురు అయ్యారు. ఆ యుద్ధంలో విక్రమ్ విజయం సాధించాడు. విజయానంతరం సర్వ సైన్యంతో తిరిగి రాజ్యానికి వస్తున్నాడు. విక్రమ్ రాక తన గుర్రం మీద కూర్చొని నిలువెత్తు వీరుడిలా కనిపిస్తున్నాడు. కవచం మీద రక్తపు మరకలు, నుదిటి మీద రక్తం పైకి లేపి ప్రజలకు విజయం నాదే అని తెలుపుతూ వస్తున్న రాజా విక్రమ్కి మంగళ వాయిద్యాలతో, మంగళ హారతులతో స్వాగతం పలుకుతున్నారు. శంఖాలు భీకరంగా పూరిస్తున్నారు. ప్రజలు పూల వర్షం కురిపిస్తున్నారు. పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా అందరూ జయహో మహారాజా జయహో అన్న నినాదాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రాజమహల్ చేరువ కాగానే రాజా విక్రమాజ్ఞ, ముందుగా అమ్మవారి దర్శనం కోసం దేవాలయానికి వెళ్ళండి. రాజా విక్రమ్ అక్కడి నుండి దేవాలయానికి వస్తున్నారు. దేవాలయంలో రాణి రాధికాదేవి చైత్ర పౌర్ణమి సాయంత్రం అమ్మవారికి మహాహోమం నిర్వహిస్తుంది. ఆకాశం నారింజ రంగులో మెరుస్తుంది. దేవాలయం 1,00,000 దీపాల కాంతిలతో వెలిగిపోతోంది. 108 మంది పూజారులు చేసే మంత్రోచ్చరణలు దేవాలయం నలుమూలల విస్తరించాయి. హోమగుండంలో అగ్నిజ్వాలలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మెడలో తులసిమాల ధరించి, తెల్లని చీరలో, తలనిండా పూలు, నుదుట సింధూరంతో హోమగుండం ముందున్న రాణి రాధికాదేవి చుట్టూ ఒక వెలుగు ఆవహించి ప్రకాశంగా కనిపిస్తుంది. దేవాలయం మెట్ల దగ్గర నుండి రాజా విక్రమ్ వస్తున్నాడు. విజయ గర్వంతో వచ్చిన విక్రమ్ని చూడకుండా ఎంతో భక్తి శ్రద్ధలతో హోమం ముందు కూర్చున్న రాధికాదేవి ఎదురుగా నిల్చున్న విక్రమ్ని విస్మరించింది. యుద్ధంలో గెలిచిన విక్రమ్ విజయ గర్వంతో జరుగుతున్న హోమం గురించి మరిచి రాధికతో, నీ ఎదురుగా వచ్చిన నాకు స్వాగతం పలకకపోగా వచ్చిన నన్ను విస్మరించుచున్నావా అని రాధికని తాకుతాడు. హోమ భగ్నంతో బాధపడుతూ, నాదా మీరు ఎంత తప్పు చేశారు? 21 రోజులుగా 1,00,000 దీపాల కాంతిలో ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తున్న ఈ హోమం భగ్నపరిచారు. విజయ గర్వంతో మీరు చేసిన ఈ తప్పు ఏ ప్రమాదానికి దారి తీస్తుందో అని వాపోతున్న రాధిక మాటలు మరింత గాయాన్ని చేశాయి విక్రమ్కి. విజయోత్సవంలో యుద్ధానికి తర్వాత వచ్చిన వీరుడికి, నీ పతికి జరిగే ఘోర అవమానం ఇది. ఏ భార్య కూడా ఇలా భర్తని విస్మరించడం సరికాదే అంటూ తన కోపాన్ని మరింత ప్రదర్శిస్తున్నాడు. చుట్టూ పూజారులు, ఋషులు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. ప్రజలలో అసహనం రాధికా విక్రమ మధ్య తగు మరింత పెరిగిపోయింది. దేవతల ఆశీర్వాదం పొందే క్షణం మొదలైంది. కానీ ఆ క్షణం విచక్షణ కోల్పోయి కోపంతో, రాజా విక్రమ్, ఏ జన్మలోనూ నువ్వు నాకు జీవితంలోకి రావద్దు, నా ఆత్మకి దూరంగా ఉండమని అంటాడు. ఆ మాటలు విన్న రాధిక గుండె మరింత గాయమై